పహల్గామ్ టెర్రర్ అటాక్ ని భారత్ సీరియస్ గా తీసుకుంది. టెర్రర్ తూటాకు వాటర్ తో దెబ్బ కొట్టింది. భారత్ పైకి తరచూ టెర్రరిస్టులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ కు సింధు జలాల ఒప్పందం ఇండస్ వాటర్ స్ట్రీట్ రద్దు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాక్ సంక్షోభంలో ఉంది. భారత్ వాటర్ దెబ్బతో దయాది దేశం మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. టిబెట్లో పుట్టిన సింధు నది భారత్ పాక్ మీదుగా 3180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దేశ విభజన తర్వాత సింధు జలాల నిర్వహణపై భారత్ పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం లాంటి విషయాల్లో వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ అయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలో తూర్పు భాగంలోని రావి, బియాస్, సట్లెజ్ నదులను భారత్కి, పశ్చిమ భాగంలోని ఇండస్, ఝీలం, చీనాబ్ నదులను పాకిస్తాన్కి కేటాయించారు. మొత్తంగా సింధు జలాల్లో దిగువన ఉన్న పాకిస్తాన్ 80% జలాలను వాడుకుంటూ ఉండగా పైన ఉన్న ఇండియా కేవలం 20% జలాలను మాత్రమే వాడుకునేలా ఒప్పందం ఉంది. అంతేకాకుండా పశ్చిమ నదుల్లో ఇండియా హైడ్రో పవర్ కి తాగునీటికి మాత్రం అది కూడా పరిమితంగానే నీటిని వాడుకోవాలని, పాకిస్తాన్కి నీటిని అడ్డుకోవడం లేదా వరదలను క్రియేట్ చేయడం వంటివి చేయరాదని ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే సింధు జలాల ఒప్పందం రద్దయితే పాక్కు రివర్ వాటర్ వెళ్లకుండా భారత్ ఆనకట్టలు కట్టుకోవచ్చు, ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించుకోవచ్చు. ఇదే జరిగితే పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రావిన్స్లు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. పాకిస్తాన్లోని వ్యవసాయ భూముల్లో 80% సింధు జలాలే కీలకం. పంజాబ్, సింధు ప్రావిన్స్లలో వ్యవసాయ రంగానికి సింధు నదీ జలాల నుంచే 93% సాగునీళ్లు అందుతున్నాయి. పాక్ గ్రామీణ జనాభాలో దాదాపు 61% మంది, అంటే దాదాపు 23.7 కోట్ల మంది ఇండస్ బేసిన్లోనే ఉంటున్నారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ లాంటి మెయిన్ సిటీస్ కి సింధు నది నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. గోధుమలు, వడ్లు, చెరుకు, పత్తి వంటి పంటల ద్వారా ఇండస్ బేసిన్ ప్రాంతం నుంచే పాకిస్తాన్ జీడీపీకి 25% వాటా సమకూరుతోంది. అందుకే ఇండస్, జీలం, చీనాబ్ నదుల నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోతే పాక్లోని ఇండస్ బేసిన్ అంతా తీవ్రమైన నీటి కరువు ఏర్పడుతుంది. వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. కోట్లాది మందికి ఆహార భద్రత కరువవుతుంది. అలాగే చాలా నగరాలకు, సిటీలకు నీటి సరఫరా నిలిచిపోయి గందరగోళం తలెత్తుతుంది. ఇండ్లకు, ఇండస్ట్రీలకు కరెంటు సప్లైకి ఇబ్బందులు వస్తాయి. ఉపాధి పడిపోతుంది. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీర్ఘకాలం నీటి ప్రవాహాలను అడ్డుకుంటే పంజాబ్, సింధు ప్రావిన్స్లు కాలక్రమంలో ఎడారులుగా మారుతాయని అంటున్నారు. చివరకు ఇండస్ బేసిన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజలు వలసపోయే పరిస్థితులు కూడా వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే గతంలో భారత్ పాక్ మధ్య 1965, 1971, 1999లో 3 యుద్ధాలు జరిగినా అనేకసార్లు సరిహద్దు ఘర్షణలు, సీమాంతర ఉగ్రవాద దాడుల వంటివి జరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా ఇప్పటి వరకు 2 దేశాలు సింధు నది జలాల ఒప్పందానికి కట్టుబడే ఉన్నాయి. పాకిస్తాన్కు నీళ్లు వెళ్లకుండా భారత్ ఎలాంటి అడ్డంకులు క్రియేట్ చేయలేదు. కానీ గతంలో ఉగ్ర దాడులు జరిగినప్పుడు సింధు జల ఒప్పందాన్ని పునఃసమీక్షిస్తామని భారత్ హెచ్చరికలతోనే సరిపెట్టింది. ఇప్పుడు మాత్రం పహల్గామ్ అటాక్ ని సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో హిస్టరీలోనే తొలిసారిగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి పాక్ కు షాక్ ఇచ్చింది భారత్.